నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఏపీలో రాజకీయంతో పండుటాకులు అల్లాడిపోతున్నాయి. ఉదయం 7 గంటలతో వేసవి నిప్పుల కొలిమిని తలపిస్తుంటే పెన్షన్ తీసుకోవడానికి వృద్ధులు అల్లాడిపోతున్నారు. పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుల్లో పడిగాపులు పడుతున్నారు. పెన్షన్దారులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పలేదు. గ్రామాల నుంచి ఆటోలు బ్యాంకులకు చేరితే 10 గంటల తర్వాత సిబ్బంది కుసురుకుంటున్నారు. బ్యాంక్ ఖాతాలు కేవైసీ కాలేదని, అకౌంట్ ఇన్యాక్టివ్ అయిందని పక్కకు వెళ్లి కేవైసీ చేయించుకోండి చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఈ తతంగం పూర్తి కావడానికి గంట పైగా సమయం పడుతోంది. ఒక్కొక్కసారి సర్వర్ మొరాయిస్తోంది. ఇది సరే, పెన్షన్దారుల బ్యాంక్ అకౌంట్లలో సగానికి పైగా ఇనాపరేటివ్ అయ్యాయి. ఇప్పటి వరకు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడంతో వృద్ధులకు బ్యాంకులతో పని లేదు. దీంతో బ్యాంకు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం అకౌంట్లు ఇనాక్టివ్ కావడంతో అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దరఖాస్తు ఇచ్చిన వారిని వారం రోజుల తర్వాత రావాలని కొన్ని బ్యాంకుల యాజమాన్యాలు చెబుతున్నాయి. దరఖాస్తులు నింపడం కూడా చేత కావడం లేదని పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులకు వస్తున్న సాధారణ ఖాతాదారులను దరఖాస్తులు నింపాలని పెన్షన్దారులు ప్రాధేయపడుతున్నారు. మండుటెండలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అల్లాడిపోతున్నారు. శుక్రవారం కూడా ఎండ నిప్పులు కురిపిస్తోంది. ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరింది. సాయంత్రం 4 గంటల వరకే బ్యాంకుల్లో పెన్షన్ చెల్లిస్తారు. ఈ ఇబ్బందులు రావడానికి చంద్రబాబే కారణమని వాలంటీర్లు చెప్పారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనే ఈ విపత్తుకు కారణమని, అధికారులే ఈ డ్రామాలు ఆడుతున్నారని మరి కొందరు వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇన్ని కష్టాలు పెడుతున్న వీరికి తమ ఉసురు తగులుతుందని పెన్షన్దారులు శాపనార్థాలు పెడుతున్నారు. గతంలో ఇళ్లకు వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల్లో చెల్లించటం ఏమిటి? ఈ ఎండల్లో ఎలా రాగలం? ఈ వడగాలికి తట్టుకోగలమా? సచివాలయం ఉద్యోగులు బయటకు రాలేరా? ఆఫీసుల్లో ఏసీలో కూర్చుంటారా? పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు? వాళ్ళేమో ఎండకు బయటకు రారు. మేము ఈ మండు టెండలో చావాలా అని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేయకుండా ఈ ఇబ్బందులకు కారణాలను ఒకరి మీద మరొకరు వేసుకుంటూ మమ్మల్ని కష్టపెడుతున్నారని, ఓట్లు వేసేటప్పుడు వీళ్ళ సంగతి చూస్తామని వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.